ప్రజలు పన్నులు చెల్లించు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టుండేటోడు. అసలు పేదోడు ఇల్లు లేనోడే తెలంగాణలో మిగిలేటోడు కాదు. కానీ చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముసుగులో పేదవాళ్ళకి ఎవరికి ఇండ్లు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడే మొదలైనాయి. ఇంకా అదనంగా కావాలని మా స్పీకర్ గారు చెప్పారు. తప్పకుండా ఏప్రిల్ మే నెలల్లో మళ్ళీ అదనంగా లేనోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో చూడండి. రైతుల రుణమాఫీ 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ 2 లక్షలు చేసి ఇవాళ రైతులను రుణ విముక్తులను చేసినాం. అదేవిధంగా మిత్రులారా, రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పేదల ఖాతాలో ఈరోజు మనం నిధులేసి రైతు భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నిరుద్యోగమే తెలంగాణ ఉద్యమం. వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే లిటిగేషన్లు పెట్టి కోర్టుల్లో పిటిషన్ వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే కోర్టులో బలమైన వాదన వినిపిస్తే నిన్నగాక మొన్న హైకోర్టు కేటీఆర్ కేసీఆర్ను చెంప చెల్లు అనిపించింది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు మాటలు తీసుకొచ్చి తప్పుడు పిటిషన్లు వేసిర్రు, ఇంకోసారి కోర్టుకు వస్తే పళ్ళు రాలుతాయని చెప్పి కోర్టు మెడలు పట్టి బయటికి దొబ్బింది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు 562 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే కడుపు మండి కోర్టులో పిటిషన్లు వేసి ఇవాళ నియామకాలను అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. ఇవాళ మాలా మాదిగోళ్ళ పిల్లలు 25 మంది డిఎస్పీలు అయినరు. బలహీన వర్గాలోళ్ళు ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు, ఆర్డీఓలు మంచి మంచి అధికారులు అయినరు. వాళ్ళు అది చూసి ఓర్వలేకపోతారు. ఎప్పుడు మా కళ్ళ ముందల చేతులు కట్టుకొని నీ బాంచం దొరాని బతకాల్సిన వాళ్ళు ఈ దళితులు, బలహీన వర్గాలు, ఆదివాసీలు గ్రూప్ 1 అధికారులు అధికారం చెలాయిస్తుంటే వాళ్ళ ముందు మేం చేతులు కట్టుకొని నిలబడాలని అని కుట్రతోని కడుపు నిండా విషం పెట్టుకొని గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. చదువుకున్న జర్నలిస్టులారా మీరు ఒక్కసారి చూడండి జరుగుతున్న పరిణామాలు. 2011లో గ్రూప్ 1 నియామకాలు జరిగితే మళ్ళీ 2025లో మన ప్రభుత్వం నియమించే వరకు 15 సంవత్సరాలు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 23, 24 ఏళ్ల వయసు పిల్లగాడు పరీక్షలకు పోటీ పరీక్షలకు మొదలు పెడితే 15 ఏళ్ళు అంటే 35 ఏళ్ళు వచ్చినాయి. వాడికి పెళ్ళేం కావాలి, వాడికి పిల్లనే వడియాలి. వాడు ఇంటికాడ అమ్మా నాయనకి చెప్పి నేను హైదరాబాద్ పోతున్న చదువుకొని అధికారి అయి ఆఫీసర్ అయి వస్తా అంటే 15 ఏళ్ళు హైదరాబాద్లో అశోక్ నగర్లోనో ఇందిరానగర్లోనో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఎన్ని రోజులు నిరుద్యోగ తిరుగుతాడు? ఆ తల్లిదండ్రుల బాధ ఎప్పుడన్నా కేసీఆర్కి అర్థమైందా? ఆయన బిడ్డ నిజామాబాద్ పార్లమెంట్లో ఓడగొడితే 6 నెలలు తిరిగే లోపలనే ఎమ్మెల్సీ ఇచ్చాడు. అల్లుని మంత్రి చేసుకుని, కొడుకుని మంత్రి చేసుకుని, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చాడు. వినోద్ రావు అని ఆయన సుట్టపోడు ఓడిపోతే ప్రణాళిక వైస్ చైర్మన్ అని ఉద్యోగాలు ఇచ్చాడు. నీకు నీ చుట్టాలు ఎవ్వడు ఖాళీగా ఉండొద్దు, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొద్దా అని నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారు. ఎన్ని రోజులు ఈ కుట్రలు చేస్తారు, ఎన్ని రోజులు ఈ కుతంత్రాలు చేస్తారు? ఇవాళ అప్పుడే దిగిపో అంటారు. 5 ఏళ్ళ కోసం ఎన్నికైనా మరో 5 ఏళ్ళు గెలుస్తాం. ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో, బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేసి మా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం, మా వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పూర్తి చేసుకుంటాం, మా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం, మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసుకుంటాం, మా వికారాబాద్ను ఒక ప్రపంచ పర్యాటక కేంద్రంగా మేము పూర్తి చేసుకుంటాం, మా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ నుంచి తాండూరుకు రోడ్డు పూర్తి చేసుకుంటాం, కాగ్నా నీళ్లు తాండూరుకు తీసుకెళ్తాం, కాగ్నాలో తాండూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసుకుంటాం. నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఇంత మంచి అవకాశం మన ప్రాంతానికి రాదు, ఇన్ని నిధులు మళ్ళీ ఎప్పుడు రావు. ఇప్పుడు చిన్నదో పెద్దదో మాకు తెలిసినోడనో సుట్టపోడానో వంగి నమస్కారాలు పెట్టిండనో కోటేస్తారంటే
మన గల్లీలో మన కాలనీలో అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలను కలవరు, వాళ్ళు నిధులు అడగరు. మరి అడగనప్పుడు నిధులు ఇవ్వడం కూడా కష్టమవుతుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ మంత్రిగా కూడా నేనే ఉన్నా. అడిగేది మనమే, ఇచ్చేది మనమే. ఇవాళ మనం ఉన్నప్పుడు మంచి చేసుకోండి. ఎన్నో ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు వెయ్యనంత మాత్రాన వాళ్ళ తురాయి ఊడిపోయేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది లేదు, కొత్తగా వచ్చేది లేదు. 10 ఏళ్ళు 2 సార్లు మున్సిపాలిటీలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మనకు రూపాయి కూడా రాలేదు, సిల్లి గవ్వ ఇయ్యలేదు. అందుకే ఈ మున్సిపాలిటీలలో మొత్తానికి మొత్తం మనోళ్ళే గెలవాలి. అప్పుడే అభివృద్ధి 100% సాధ్యం అవుతుంది. ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈరోజు చంద్రశేఖరరావు చరిత్ర రేవంత్ రెడ్డి చేర్పేయాలనే ప్రయత్నం చేస్తురని. హరీష్ రావు, కేటీఆర్ గారు అన్నారు, చూసిండ్రు కదా. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌజులు ఉన్నాడు, మారీచుడు సుబాహుడేమో ఊరూరు తిరుగుతున్నారు. గతంలో పురాణాలలో మీరు చూసిరు కదా, దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుని సుబాహుడు అనే రాక్షసులను పంపించేటోళ్ళు. వాళ్ళు నెయ్యి పోసి యాగం చేస్తుంటే వాళ్ళు రక్తం మాంసాలు తీసుకొచ్చి దాంట్లో వేసేటోళ్ళు ఈ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయనికే. ఇవాళ తెలంగాణలో కూడా మేము కష్టపడి అభివృద్ధి చేస్తుంటే ఈ మారీచుడు సుబాహుడు కాళ్ళల్లో కట్టెలు పెట్టి తిరిగే ప్రయత్నం చేస్తున్నారు, ఊరూరు తిరుగుతురు. మా తెలంగాణ జాతి పితకు చంద్రశేఖరరావు గారికి టెలిఫోన్ ట్యాపింగ్లో నోటీస్ ఇచ్చిరని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఎవరిని వదిలినరా మీరు? ప్రతిపక్ష నాయకులను వదలకపోతే, జడ్జిలను వదలకపోతే, జర్నలిస్టులను వదలకపోతే, సినిమా తారలను వదలకపోతే, ఆఖరికి పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళ చెవులలో వాళ్ళు మాట్లాడుకునేది నీకెందుకయ్యా వినేది? ఏమన్నా పొయ్యకాల ఏం రోగం అయ్యా అది? పెళ్ళా మొగుని కూడా మాట్లాడుకోనియరా? ఇంత చిల్లర పని చేసినప్పుడు నోటీస్ ఇవ్వకపోతే